వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను రీతు చౌదరి ఎందుకు వెళ్తుంది అనే తమ్నేల్ పైన పెట్టాను కదా. సో ఖచ్చితంగా పంపించేస్తారేమో అని డౌట్ వస్తుంది, ఎందుకంటే ఓటింగ్లో కూడా లీస్ట్ 2లో ఉంది. సో ఎందుకు అంటే ఆ అమ్మాయిది పర్సనల్ వీడియోస్ అనేది చాలా బయటకు వస్తున్నాయి. ఎందుకు అంటే ఒక ఆమె ఎవరో బయటకు వచ్చేసి 2022-23 ఆ టైంలో వీడియోస్ అన్నీ బయటకు తీస్తుంది, సీసీ కెమెరా అన్ని ఫుటేజ్ అన్ని బయటకు తీస్తుంది. సో దానివల్ల ఏంటంటే బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇంత ఉందా అని చెప్పేసి, ఇంత బ్యాడ్ ఉందా అని చెప్పేసి మేబీ పంపించేయచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎందుకంటే మనకు కమనర్స్ని తీసుకునే సెలక్షన్స్లో ఆడిషన్స్ జరిగాయి. సో ట్రాన్స్జెండర్స్ని ఎవరిని తీసుకోలేదు, బట్ చాలా మందిని అయితే సెలెక్ట్ చేశారు. ఒక 3-4 అంకిత నాయుడు ఇట్లా కొంతమందిని సెలెక్ట్ చేశారు. అయితే వాళ్ళు కరెక్ట్గా సెలెక్ట్ అయ్యే టైంలో వాళ్ళ పర్సనల్ వీడియోస్ మరి మన అక్కడ హెడ్స్కి చూపించారు, అంటే నవదీప్ వీళ్ళకి చూపించేసి సెలెక్ట్ చేయకుండా చేశారు. అంటే అలాంటి వీడియోస్, పర్సనల్ వీడియోస్ బయటకు వస్తే బాగోదు, బిగ్ బాస్ ఎవరు చూడరు, ఇలాంటి మనుషుల్లా ఇళ్ళకి తీసుకొచ్చింది కంటెస్టెంట్స్ అని చెప్పేసి అని వాళ్ళని అసలు సెలెక్టే చేయలేదు. మంచి ఫేమస్ ఉన్న వాళ్ళని కూడా, మంచి ఫాలోవర్స్, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని కూడా ఎవరిని తీసుకోలేదు. సో నేను దాన్ని ఆలోచించి చెప్తున్నా, ఒకవేళ మిడ్ వీక్లో అయితే పంపించలేరు, నిజంగానే ఎలిమినేట్ చేసి పంపించేస్తారా అన్న ఒక థాట్ వస్తుంది. ఎందుకంటే ఒకటే తిరిగి వైరల్ అవుతున్నాయి ఇన్స్టాలో, యూట్యూబ్లో చాలా వైరల్ చేస్తున్నారు. ఆమె ఎవరో హస్బెండ్తో అలా అంటే వచ్చేసి సీసీ కెమెరా ఫుటేజెస్. నేను ఎందుకు సీసీ కెమెరా చూశాను అంటే నా చెప్పులు బయట ఉన్నాయి, నా చెప్పులు కనిపించట్లేదు అని చెప్పేసి, నేను ఏదో నాది పోయిందని చెప్పేసి నేను సీసీ కెమెరా చూస్తే నాకు ఇవన్నీ విషయాలు బయటకు వచ్చాయని చెప్పి ఒకటే తిరిగి వైరల్ చేస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ బిగ్ బాస్లో గేమ్ చూసి ఓట్ వేయాలి తప్ప మన పర్సనల్ విషయం మనకు అనవసరం అని నా ఫీలింగు. సో మీకు కూడా అదే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బిగ్ బాస్లో నీకు సరిగా ఉండకపోతే ఖచ్చితంగా పంపించేస్తారు, అది వేరే విషయం. సో ఇలాంటి విషయాలు ఈ టైంలో అంటే ఆమెను కావాలనే కిందికి తీసుకెళ్లాలని, ఇంకా ఆమెను ఓట్ ఎవరు వేయొద్దని చెప్పేసి ఇలా చేస్తుందేమో అని డౌటు. మరి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయో, ఏమైనా గొడవలు ఉన్నాయో తెలీదు. సో పంపించేస్తారా, పంపించారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.